ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో సంయుక్త డిఆర్సీ సమావేశం కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. సమీక్షా మండలి సమావేశంలో ప్రధానంగా 8 శాఖలపై ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా సమీక్షించారు. తాగునీరు, పంచాయతీ, ఇంజనీరింగ్, వ్యవసాయం, అనుబంధ విభాగాలు, జాతీయ రహదారులు, ఇరిగేషన్, డ్వామా, రెవెన్యూ, విద్యుత్ శాఖలపై సమీక్షించారు. గత సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలను ఆయా శాఖల అధికారులు వివరించారు. తాగునీటి సమస్యతో పాటు రహదారుల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా జిల్లాలోని జాతీయ రహదారులపై సమగ్రంగా చర్చలు జరిపారు. వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షించారు. ఆయా శాఖలపై జరిగిన సమీక్షలో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లు పలు సూచనలు చేశారు. ప్రకాశం కలెక్టర్ రాజబాబు, మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, సంయుక్త కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకటరమణ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయకుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, తాటిపత్తి చంద్రశేఖర్, ఇంటూరు నాగేశ్వరరావు, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఓడా చైర్మన్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, దర్శి టీడీపీ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అధికారులు నోటీస్ ఇచ్చినారు. ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడేవారు. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కాదంటారు, దాని క్లారిటీ కూడా లాస్ట్ టైం కూడా మాట్లాడే అది ఏం చేసిందో తెలియదు సార్. మీ దృష్టి కూడా తీసుకొచ్చారు. లాస్ట్ టైం కూడా అడిగారు, పంపించాం సార్. సేమ్ కూడా మాకు పనులు 1000 ఎకరాలు ఉంది. ఆర్ఎస్ఆర్లో ఏమో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ వాళ్ళు ఏమో మాది కాదంటున్నారు, మీరేమో మాది కాదంటున్నారు. అదేమంటే 1000 ఎకరాలు చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. అలాంటి కలెక్టర్ గారు మళ్ళీ మనం అడుగుతానే ఉంటే ప్రతిసారి ఎన్ని దఫాల పైన అలాగే ఉంది. ఈరోజు క్లియర్గా డిఆర్సీ మీటింగ్లో డిఎఫ్ఓ గారు ఇవి డిఎఫ్ఓ ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని చెప్పారు ఆయన. సో బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ స్టేట్మెంట్ మీరు దానికి కావాల్సిన ప్రపోజల్ సిసిఎల్ఏ పంపించి రెవెన్యూ సైట్ కింద దాన్ని రికార్డ్ చేసుకోండి. పదే ఎన్నిసార్లు అడిగినా ఫారెస్ట్ అట్లాగే పనిచేస్తాం సార్. తమ రిసెస్ ప్రకారం ఇప్పుడు నోట్ చేసుకున్నాము మినిట్స్లో. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఇమీడియట్గా కండక్ట్ చేసేసి దానికి సర్వే నెంబర్స్ అనేది తీసుకుని అక్కడే జాయింట్ ఇన్స్పెక్షన్లో వాళ్ళ ల్యాండ్ కాదని చెప్పేసి తీసుకుని ఆ స్టేట్మెంట్తో సిసిఎల్ఏ పంపించి మళ్ళీ ఈ మీటింగ్లో వచ్చిందని తెలుసు కదా. మళ్ళీ ఇదే సబ్జెక్ట్ ఇక్కడ ఎంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ముందే ఎందుకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళదు? మీరు ఈ రిపోర్ట్ రెడీ చేసాం కదా, ఈ ఇంట్లో పోయినసారి అడిగారు కదా, మీరు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని దీనికి రిపోర్ట్ తయారు చేసి అయిపోయేది కదా. ఇప్పటికి ఇదే ప్రతిసారి మీటింగ్లు పోయిన దాన్ని మళ్ళీ చర్చించుకోవడానికి ఉపయోగం ఉంది సార్. లాస్ట్ డిఆర్సీ మీటింగ్ అంటే ముందు రిపోర్ట్ సబ్మిట్ చేశాం సార్. ఇప్పుడు కూర్చొని ఒకసారి ఫైనలైజ్ చేస్తాం సార్. బిఎఫ్ఓ గారు ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అఫీషియల్గా కలెక్టర్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మీకు మీ రిపోర్ట్లు కావాలా, స్టేట్మెంట్లు కావాలి. ఎవరన్నా ఎంక్రోచ్ చేస్తే ఏం చేస్తారు? మీరు మీ ల్యాండ్ కాదు కదా, నువ్వు పోయి ఎంక్రోచర్స్ని ఖాళీ చేయించలేవు కదా అక్కడ. మరి మీరు రిపోర్ట్స్ రాసినప్పుడు వచ్చి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని లేదా జేసీ గారి దగ్గర కూర్చొని వాటిని ఫైనలైజ్ చేసుకోవడానికి ఎందుకు డిలే? మీకు చేస్తాం సార్, తప్పకుండా చేస్తాం. ఇప్పుడు లాస్ట్ మీటింగ్లో సబ్జెక్ట్ ఇది. లాస్ట్ మీటింగ్ ఎప్పుడు డిసెంబర్లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం. 6 months అయిపోయింది, 7th month. ఇంకెన్ని నెలలు కావాలి మీరు కలెక్టరేట్కి వచ్చి డిస్కస్ చేయడానికి? So you'll have to find a way for resolving this issue. But this is going on for a long time. If you say that, our MLA Garu will tell also executive officer to apply this conservation, whatever is the act and everything, but try to expedite it. Recently also he has conducted our MLA Garu a big event there. Many lakhs of people devotees have come to that place also. Please try it. Sure sir. As soon as I get the proposal sir, we will facilitate it and expedite it. Sir. Thank you. భక్తులు విపరీతంగా వస్తున్నటువంటి క్రమంలో ఆలయ అభివృద్ధి కోసం మేము అడుగుతా ఉన్నాం. ఎర్లియర్గా దాంట్లో రాసినటువంటిది కూడా మనకి ఇన్ని సెంట్లు అక్కడ ఉంది అని చెప్పి రాశారు. మీరు దాన్ని భక్తులది సింపుల్గా మీరు లెటర్ రాసి పైకి పీసీసీఎఫ్కో లేకుంటే వాళ్లకు రాసామని చెప్పేదానికంటే కూడా మీరు భక్తుల వైపు నుంచి ఆలోచన చేసి ఆ స్థలాన్ని ఇస్తే కావాలంటే పక్కన ఇంకొక స్థలం మేము ఇస్తాం కదా, మేము ఫారెస్ట్కి అడ్జసెంట్గా ఉన్నటువంటి ల్యాండ్ మేము ఇస్తాం కదా, రెవెన్యూ ల్యాండ్ అనేది. మీరు ఆ దిశగా పోకుండా
మేము అది కావట్లేదు, దీన్ని మేము పైకి చెప్పాము, మీ రిప్రజెంటేషన్ కావట్లేదు అంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి అక్కడ 6 కోట్ల రూపాయల ఫండ్ ఉంది మాకు స్పెండ్ చేసేదానికి, ఖర్చు చేసేదానికి ఆలయ అభివృద్ధి కోసం. ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి యాక్ట్ ప్రకారం అవకాశం ఉందా? No sir, it is not feasible sir. Due to tiger reserve forest. Sir, both sir, because it is a tiger reserve sir, so wildlife care is ఆ బంకర్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా అడవులకు పోవాలని ఇబ్బందిగా ఉంది. నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే వాళ్ళకి ఉపాధికి, జీవన ఉపాధికి సంబంధించి ఇతర యాక్టివిటీస్ ద్వారా అంటే మష్రూమ్స్ కల్చర్ కానీ ఇటువంటివి పెడదామన్నారు. later on it became part of tiger reserve, and because of wildlife movement and all, that bamboo harvesting was stopped in the division completely sir. So the families who are dependent on that bamboo for livelihood, their the supply they are not getting from. ఎందుకంటే దే వాంట్ టు గో ఇన్సైడ్ ద ఫారెస్ట్. వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మనం ఒక చోట ప్లాంటేషన్ పార్క్లా క్రియేట్ చేసి అక్కడ ఇయర్లీ హార్వెస్టింగ్ చేసుకోండి అంటే లేదు, నాట్ దట్స్ ద ఓన్లీ వే సార్. యాక్చువల్గా వాళ్ళకి మళ్ళీ అదే బ్యాంబూ మీద లైఫ్ క్రియేట్ చేయడానికి. మీ ఎంపీడీఓస్కి, మీ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, విలేజ్ ఆఫీసర్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆ చెరువుల్లో నీళ్లు చేపల కొరకు తీసేస్తే కన్సర్న్ విలేజ్ పంచాయతీ ఆఫీసర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దీనికి తగ్గట్టుగా మీరు కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టుకొని, ఇది మరి మార్కాపురం కలెక్టర్ గారు కూడా ఉంటారు, కలిసి మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి కిందకి. ఇక్కడ చేపల కొరకు నీళ్లు వదలకూడదు చెరువులు. ఈ ట్యాంక్స్ కూడా ఫిల్ చేయడం లేదు ఫిషరీస్ వల్ల. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ ఇస్ ప్రియారిటీ, చేపలు కాంట్రాక్టర్లు తర్వాత. నా కాన్స్టిట్యూన్సీలో కమ్ టు నో దట్ ఇప్పుడు వాటర్ వదిలేరు సార్, వీళ్ళు ఏదో చేపలు పట్టుకుంటే కొత్త వాటర్ ఫిల్ చేయడం లేదు. ఎంత నెగ్లిజెన్స్గా ఉన్నారంటే అంత నెగ్లిజెన్స్గా ఉన్నారు డిపార్ట్మెంట్. కనీసం 2 సంవత్సరాలు అయింది, తర్వాత కొన్ని కోట్ల రూపాయల బిల్లులు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. పాపం గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలు, గ్రామస్తులు వాళ్ళు ఏదో ఒక ట్యాంకు 2 ట్యాంకులు పెట్టుకుని మనిషిని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఆ రోజు మీ చెడ్డ పేరు రాకుండా, మీకు ఇబ్బంది లేకుండా చేసి పెడితే ఈ రోజుకి వాళ్ళ బిల్స్ మీరు అప్లోడ్ చేసి వాళ్ళ బిల్స్ డబ్బులు ఇప్పించేదాంట్లో ఎందుకు మీరు ఆ వెహికల్స్ వెళ్ళడం వల్ల రోడ్డు మొత్తం ఖండమైపోయినాయి. ఇప్పుడు మామూలు సిఎస్పూర్ రోడ్ అయితే టోటల్ గవర్నమెంట్ నుంచే మేము 8 కోట్లు పెట్టాం, దాని స్టిల్ 17 కోట్లు అవసరం. అట్లానే ఇప్పుడు కలిగే మున్సిపాలిటీ పరిధిలో సిసిఆర్స్ ఒక 2-3 కిలోమీటర్స్ పెండింగ్ పెట్టాం. ఇప్పుడు అది కూడా కనెక్ట్ చేయకపోతే మీ బికాస్ ఆఫ్ యువర్ వెహికల్స్ మీరు కూడా రికమెండ్ చేసి పంపండి. దాని అదేవిధంగా 545లో కలిగే లిమిట్స్లో పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ డ్రింకింగ్ వాటర్ స్కీము వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రాబోయేటువంటి 2-3 మాసాల్లోనే నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధపడతాము. ఇప్పుడు నేను మీ అందరికీ మనవి చేసేది, మామూలుగా నీళ్ళు వస్తే మనకందరికీ, మన రైతాంగానికి ఒక అలవాటు ఉంది, అది వరి పంట వేయడం. ఇవాళ వరి పంట యొక్క ప్రాధాన్యత లేదు, వరి పంటకి ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఆ పండినటువంటి ఈ నో అబ్స్ట్రక్షన్ డోన్ అంటే ఏ బిల్డింగ్ కట్టుకో, డోన్ అగ్రికల్చర్ అని. అందుకని ఆ విలేజెస్ అందరూ ఇప్పుడు చాలా డిస్టెన్స్గా ఉన్నారు నాకు. అందుకని మై రిక్వెస్ట్ యూ సార్, మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆ ఏరియా సెన్సిటివ్ అయిపోయింది. మీరు ప్రత్యేకంగా మీరందరూ కలిసి కమిటీ లాగా ఫామ్ అయ్యి పాలిటిషియన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, మీరు అక్కడ పబ్లిక్ ఒపీనియన్ అనేది కూడా పెట్టిన తర్వాత వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మీరు రికమెండ్ చేయండి. మా నాయకుడికి వస్తే ఖచ్చితంగా ఎన్ని కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లం చాలా ఇబ్బంది అవుతుంది. మా సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, 10 సార్లు మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. తప్పకుండా అంటే మినిమం కనీసం 2 విలేజ్లకు ఒక విఆర్ఓ కూడా లేకపోతే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. కంపల్సరీ మీరు కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాం. సో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అయితే చాలా సాలిడ్ గా అందరూ కూడా ప్రతి ఇష్యూ రేజ్ చేసిన దాని మీద కూడా ఒక యాక్షన్ రిపోర్ట్ అయితే కాంక్రీట్ గా ఉండాలి. సో చివరి వరకు లేకుండా అట్లీస్ట్ మనకి 15 days ముందే ఆ యాక్షన్ రిపోర్ట్ అంతా కూడా మనందరూ కూడా పంపించాలి.